కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముందస్తు బెయిల్ను అడ్డుకోవడం కోసమే అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ వ్యవహారంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కాకాని గోవర్ధన్కు వైసీపీ శ్రేణులంతా అండగా ఉంటామని చెప్పారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంది. అలాంటి నాయకుల మీద బురద జల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ అన్నారు. మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితుడో చేయడం అదే అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది, దాని ప్రొవిజన్ తీసుకుంటాము, అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పలే. ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి మీరందరూ గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలా, రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్ళడం కూడా జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ, పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోవర్ధన్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా విధాలుగా పోలీస్ అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ రోజుకి కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ క్రమంలో ఈ సుమారుగా 50-55 రోజులు గడుస్తూ ఉంది. ఈ టైంలో సుమారుగా రేపు జూన్ 4వ తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తి అవుతా ఉంది. సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్